న్యూస్ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దొరల గడీల పాలన బద్దలై ప్రజాపాలన వచ్చిందనే విషయం ఆయనకు అర్థం కావట్లేదన్నారు ఆయన. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలుస్తామన్న బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. టైం చెప్పండి, ఎవరొస్తారో నేను చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది. వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని. ఇవాళ ఇంకా షాక్లో నుంచి తేలుకోలే. రెగ్యులర్గా ఆయనకు షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లు. ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు. అధికారం పోయింది, ప్రజాపాలన వచ్చింది, గడీలు బద్దలైపోయినాయి, ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయి అన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల కొంతమంది చిల్లర మల్లర గాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండాలి. మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది. తెలంగాణను కబళించే ఈ మిడతల దండును పొలిమేర్లు బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని తేల్చి చెప్పారు. ఇవాళ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన బాధ్యత మీది, నాది. మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరిమే బాధ్యత తీసుకుందాం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ